హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఏపీ డిఎస్సికి సంబంధించిన ఇంగ్లీష్లోని ఏంటేంటి చదువుకోవాలి, అసలు ఇంగ్లీష్కి ఏంటేంటి ప్రిపేర్ అవ్వాలి అన్నది చెప్తున్నానండి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్లో ఏంటేంటి చదువుకోవాలి అన్నది ఇప్పుడు చెప్తాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ నుంచి చదువుకోవాలండి. ఇంగ్లీష్ గ్రామర్ అన్నది మొత్తం అంతా, అలాగే టెన్సెస్, ఆర్టికల్స్, ప్రీపోజిషన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్స్, క్లాసెస్, వెర్బ్, యాడ్వర్బ్, అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ద కంజెక్షన్, అలాగే క్వశ్చన్ ట్యాగ్స్, ఐడియమ్స్, లెటర్ రైటింగ్, ఇంకా కంపారిజన్ ఆఫ్ ప్యాసేజెస్, యాంటమ్స్, ఇవన్నీ మిగిలిన గ్రామర్. ఇప్పుడు కొత్త పాత ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అన్నీ 1 to 10th వరకు అన్నీ చదువుకోండి. గ్రామర్ బుక్స్ ఇంకా ఎక్స్ట్రా బయట దొరుకుతాయండి, అవి కూడా చదువుకోండి. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వీటన్నిటిని చూసుకోవాలి, చదువుకోవాలి. అదేవిధంగా ఇవి ఇంగ్లీష్లో చదువుకోవాల్సినవి ఇవన్నీ. నేనైతే ఈ ఎగ్జామ్కి సంబంధించిన పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి ఒక్కొక్క లెసన్, ఈ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోగా చేస్తాను. ఈ రోజైతే ఈ వీడియోలోని ఇంగ్లీష్ డిఎస్సి ఇంగ్లీష్కి ఏంటేంటి ప్రిపేర్ అవ్వాలన్నది చెప్పాను. నెక్స్ట్ వీడియోలోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తానమాట. ఓకేనా అండి? ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.